వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సామాన్యకర్తగా రూరల్లోనే నేనే గెలుస్తా. గత పాలకులు పేదలకు చేసిందేమీ లేదన్న మంత్రి చెల్లుపోయిన వేణు. ఇరవై 23న ఆటోల్ బంద్. కోటిపల్లి బస్టాండ్ నుంచి మౌన ప్రదర్శన. మార్కెట్లోకి కెన్స్టార్ నూతన ఉత్పాదనలు. శివప్రసాదం గానుగ నూనె పరిశ్రమ ఆధ్వర్యంలో పులిహోర మజ్జిగ పంపిణీ. సామాన్య కార్యకర్త అయిన తాను ఈసారి ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి గెలుస్తానని వైకాపా రూరల్ కోఆర్డినేటర్ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. పిడిగొంగయి పంచాయతీలోని బొప్పన సుబ్బారావు అధ్యక్షతన ఆయన నివాసంలో మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ, చంద్ర నాగేశ్వరరావుతో పిండింగొయ్యి, హుకుంపేట వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత రూరల్లో వైకాపా అభ్యర్థి గెలవలేదని, అందుకే సామాన్య కార్యకర్త అయిన తనను సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడకు పంపించాలని అన్నారు. ఇంతకుముందు రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, చంద్ర నాగేశ్వరరావు బాగా పనిచేస్తారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమానికి అభివృద్ధి కృషి చేస్తున్నారని, పేదరికమే అర్హతగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడిచిన 12 సంవత్సరాలుగా సైనికుల మాదిరిగా కష్టిస్తూ 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడ కార్యకర్త లేకపోతే ఇక్కడ గెలుపు లభించని కారణం చేత కార్యకర్తలో కొంత నైరాశ్యం ఉంది. ఆ గెలుపు సాధన లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇన్ఛార్జిగా నియమించడం, ఇప్పటిదాకా నాకు ముందు నా సోదరుడు, నా పుత్ర సమానుడు, వారి తండ్రి గారు నేను మంచి స్నేహితులు చంద్ర నాగేశ్వరరావు గారు, పెద్దలు ఆకుల వీర్రాజు గారు, వీరందరూ కూడా ఇక్కడ పనిచేశారు. కొద్ది చేసిన వారి కష్టానికి తగినటువంటి గుర్తింపు, వారు చేస్తున్నటువంటి పనులకి ప్రభుత్వంలో ప్రాధాన్యత కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇక్కడ లక్ష్యం ఒకటే, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోటీ చేస్తున్నాడు. రేపు గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది అని ఎందుకు నేను అంటున్నానంటే, 19 నుంచి 24 వరకు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవలేకపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పలు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడంలో కార్యకర్తలందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేశారు, స్వార్థం లేకుండా పనిచేశారు, వివక్ష లేకుండా పనిచేశారు. కులము మతం అనేది చూడలేదు, కేవలం పేదరికమే ప్రామాణికంగా చూసి వారికి సంక్షేమ ఫలాలు అందించారు. ఇవన్నీ గొప్ప విశేషాలు. ఎందుకంటే పూజ్య రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, ఈ దేశంలో ఎన్నిక కాబడిన ప్రతి ప్రజాప్రతినిధి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, రాజ్యాంగ మౌలిక ఆదేశాలకు కట్టుబడి ఈ దేశ ప్రజలు ఎక్కడైతే పేదరికంలో ఉన్నారో వారిని ఆదుకోవడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని, ఆ పని చేయడంలో స్వార్థం అనేది లేకుండా చూస్తామని ప్రమాణం చేస్తారు. కానీ గడిచినటువంటి పాలకులు దానికి భిన్నంగా పనిచేశారు. వారి స్వార్థంతో కేవలం వారి పార్టీ జెండాకి జైగొట్టిన వాళ్ళకి, వాళ్ళ చొక్కా వేసుకున్న వాళ్ళకి, వాళ్ళ నాయకులకి ఎవరైతే ఒత్తాసు పలుకుతారో లేకపోతే వంగి ఉంటారో వారికి మాత్రమే పనిచేసినటువంటి సందర్భం ఉంది. అంటే స్వాతంత్ర్య స్ఫూర్తికి అది విరుద్ధం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అది విరుద్ధం. అంటే బానిసత్వ భావజాలం, అంటే ప్రజలను బానిసలుగా చూడాలనేటువంటి వారి యొక్క పెత్తందారీ భావజాలం. గతంలో అంటరానితనం అనేటువంటి మాట మనం విన్నాం. కానీ ఈరోజు గడిచిన పాలకులు కానీ, ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకులు కానీ అంటరానితనానికి ఒక రూపాంతరం చెందించి వేరే మార్గంలో ప్రజల్ని ఆపక్షంగా చూసేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి.
దానికి విరుద్ధంగా మేమందరం కూడా సైనికుల మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే మా లక్ష్యం తప్ప మాలో వేరే అభిప్రాయాలు ఏమి లేవు. ఒక్కటే లక్ష్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు. ఈ గెలుపుని సాధించడం కోసం ప్రతి కార్యకర్త ఒక నాయకుడై, ప్రతి నాయకుడు ఒక పోటీదారుడై, తానే పోటీ చేస్తున్నాను అని ఒక కార్యకర్త కూడా భావించేటట్టుగా వారందరితో మమేకమై వెళ్ళాలనేటువంటిది నా ప్రధానమైనటువంటి ఆలోచన. నిన్ననే నేను చూశాను ఒక ప్రెస్ మీట్లో, ఇక్కడ శాసనసభ్యుడిగా చేస్తున్నటువంటి బుచ్చి చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన చేయాల్సింది ఏంటి? ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఎక్కడైనా సంక్షేమం అందట్లేదని కానీ, ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఇది ఆరోగ్యశ్రీ కార్డులు సరిగ్గా అందట్లేదని కానీ, ఇలా కొన్ని ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం చేయాలి. అవి చేయలేరు. అమ్మఒడి కానీ, విద్యాదేవన్ కానీ, విద్యాకానుకు కానీ, ఇటువంటి కార్యక్రమాలు వారు చేసే కామెంట్ ఒకటి ఉంటుంది ఇళ్ల స్థలాల గురించి. దానిలో లిటికేషన్ ఎవరు క్రియేట్ చేశారు, కోర్టులకు ఎవరికి వెళ్ళారు, ఈ పేదవాడు బాగుపడకూడదని చూసింది ఎవరు అనేటువంటి అన్ని చూస్తే తిరిగి ఆ బాణం వారికే చూపిస్తుంది. ఆ బాణం ఎర్ర మార్కు వారికే చూపిస్తుంది. ఆయన అంటాడు సిబిఐ ఎంక్వైరీ అనేటువంటి మాట. అరే అసలు ప్రజల్ని ఏమనుకుంటున్నారు? 2014-19 మధ్యలో సిబిఐ రాష్ట్రానికి రాకూడదని చెప్పాడా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు? ఏమన్నాడు? సిబిఐ అక్కడిది రావడానికి రావడం వీల్లేదు రాష్ట్రానికి అన్నాడు. సరే, మీరంటారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరంటారు జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు. మీ నాయకుడు 18 కేసులు సుమారుగా 20 సంవత్సరాలుగా స్టేల మీద ఉన్నాడు. దాని గురించి లేదా? గురివింద గింజ దాని కింద ఉన్న నలుపు తెలియదు అన్నట్టుగా ప్రజలు అది మర్చిపోతారో ఎర్రగుందనుకుంటున్నాడు బుచ్చి చౌదరి గారు. ఆయన ఇంత వయసులో ఇంత ఈ నియోజకవర్గం నుంచి వారు మాట్లాడుతున్నారు కనుక ఇక్కడ మా లక్ష్యం అది కాదు బుచ్చి చౌదరి గారు. మా లక్ష్యం పేదవాడి పొట్ట కాలకూడదని, పేదవాడు కూడా పెద్దవాడితో సమానంగా స్వేచ్ఛగా జీవించాలని, పేదవాడు పెద్దవాడి దగ్గర లొంగకూడదని, వంగకూడదని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదని మా ఆలోచన. దానికోసం లక్ష్యాల కోసం మా ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాడు. మీరు ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటున్నారు. మీ దగ్గర 153 ఖాళీలు ఉన్నాయి. ఖాళీల్లో క్యాండిడేట్లు పెట్టలేవు. ఎవరు క్యాండిడేటో చెప్పలేరు. స్పష్టంగా మీ దగ్గర కూడా ఆ ప్రాబ్లం ఉంది. క్యాండిడేట్లు పెట్టలేనటువంటి చంద్రబాబు నాయుడు, ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో చెప్పలేని చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్నికల ముందే తన అభ్యర్థుల్ని ప్రకటించి తాను చేసినటువంటి సేవలు ఒకే ఒక్కడు ఈ దేశంలో మరొకరు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి, నేను చేసిన మంచి నీ ఇంటికి చేరి, నేను చేసింది మంచిని నీవు నమ్మితే నాకు ఓటు వేయమని ఈ దేశంలో ఎవరు చెప్పలేదు. ఒకే ఒక్కడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అది ధైర్యం అంటే. మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నేను చేసింది మంచి ఒకసారి అడగలడా? ఒక ఎలక్షన్ గోమోసం, మోసం, అబద్ధం. ఒక మనిషి 6 అబద్ధాలు ఆడటానికి 6గురిని పెట్టుకున్నాడు. 6గురితో అబద్ధాలు ఆడించి రోజు ప్రజల్ని పట్టి పీడిస్తున్నాడు. నిన్న ఆ మండపేటలో చూశాను నేను. మండపేటలోకి వచ్చి విమర్శ చేస్తున్నాడు. ఏదో చీటీ రాసి ఇచ్చారు ఎవరో పాపం, అది చదవడం కూడా కుదరట్లేదు. చీటీ రాసి ఇస్తే చదవడం కుదరట్లేదు. నేను చల్లని కాసు అన్నాడు, ఎక్కడో కాలు మీద పడ్డానన్నాడు. నువ్వు రోజు పెట్టించుకుని ఏటో నాయన బాబు, ఎవరైనా వచ్చి నీ కాలు మీద పడుతున్నాను, నేను ఎక్కడ కాలు మీద పడలే. మా కులస్తుడికి న్యాయం జరిగింది. న్యాయం చేసినటువంటి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. ఆ జగన్మోహన్ రెడ్డి గారు రూపంలో వచ్చినటువంటి సుబ్బారెడ్డి గారికి దూరం నుంచి నమస్కారం చేస్తే దాన్ని నువ్వు ఎంత అబద్ధంగా ట్రోల్ చేసావంటే, ఏదో బీసీల ఆత్మగౌరవాన్ని వంచినోడు,
కుసింపజేసినోడు, బీసీలకి సీట్లు ఇస్తే గెలవరు అని వాళ్ళ మానసిక క్షోభకు గురి చేసినోడు చంద్రబాబు నాయుడు. అతని మాటలు చూస్తే ఇవాళ అపహాస్యమైన అపహాస్యం కూడా అసహ్యం వేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బీసీలకు ద్రోహం చేసింది. బీసీ ద్రోహి తెలుగుదేశం పార్టీ, ఎస్సీల ద్రోహి తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఎక్కడో చూసాం, ఎస్సీలు అణిగిపోతారట జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే. నా ఎస్సీలని పక్కన పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి 5 పదవులు ఇచ్చి ఎస్సీ కార్పొరేషన్లు ఇచ్చి ఎస్సీల కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమాలు, అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే, నువ్వు 14 ఏళ్ళు పనిచేసావు ముఖ్యమంత్రిగా, నువ్వు చేయలేని మిగిలిపోయినాయి కదా ఇవన్నీ. ఇప్పుడు చేసి చూపిస్తున్నాడు కదా 4 ఏళ్లలో. 4 ఏళ్లలోనే నువ్వు కంప్లీట్ అవ్వలేదే అంటావు. ఇక్కడ ఫౌండేషన్ వేస్తే బిల్డింగ్ ఏదంటావు. పేదల పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడికి కాలం చెల్లి, వయసు పెరిగి కాలం చెల్లి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని తన పక్షాన్ని తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది పూర్తిగా సాగదు. రేపు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఒక కార్యకర్త పోటీ చేస్తున్నాడు, కార్యకర్త గెలుస్తున్నాడు. అది స్పష్టంగా నేను చెప్పదలిచింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం హామీని వ్యతిరేకిస్తూ ఆటో వర్కర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ మంగళవారం ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్టు జేఏసీ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు మౌనశాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బంద్లో అన్ని ఆటో సంఘాల సభ్యులు, ఈ సంఘంలో లేని సభ్యులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలో ఆటోలు తిరిగవని, కావున ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు. మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఒక పార్టీ హామీ ఇచ్చిన మేరకు ఇవాళ ఇప్పటికే కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇక్కడ కూడా అమలు జరిగితే రేపొద్దున ఏం జరిగిపోతుందో అనేటువంటి భయ ఆందోళనలతో ఉన్నటువంటి ఆటో కార్మికులు ఇవాళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర జిల్లాల్లో కూడా బంద్లు ప్రకటించారు. ఈ సందర్భంలో రాజమండ్రి అర్బన్ జిల్లాలో మేము కూడా జేఏసీ ఆధ్వర్యం జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని ఆటో సంఘాలు అందరం కలిసి కూర్చుని జనవరి 23 మంగళవారం ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు 12 గంటల పాటు స్వచ్ఛంద బంద్ని ప్రకటిస్తూ 9 గంటలకి కోటిపల్లి బస్టాండ్లో హాజరై అందరం కూడా శాంతియుత మౌన ప్రదర్శన కోటగుమ్మ వరకు చేయాలని నిశ్చయించుకుని అమలు చేస్తున్నాం. ఇందులో ఆటో సంఘాల్లో ఉన్నటువంటి వారు కానీ ఇతర ఏ సంఘాలు లేనటువంటి వారు కానీ అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ, అలాగే రాజమండ్రి నగర ప్రజలకు ఇతర ప్రయాణికులకు అందరికీ కూడా ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పేసి మిక్కిలి వినయపూర్వకంగా కోరుతున్నాం. బంద్లో దరిదాపు 15,000 మంది తక్కువ కాకుండానే పాల్గొంటారండి. పైనే ఉంది తక్కువ కాకుండా. కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి మన కోటగుమ్మం వరకు శాంతియుత మౌన ప్రదర్శన చేస్తాం. థ్యాంక్ యూ. ప్రముఖ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్స్ తయారీ సంస్థ కెన్స్టర్ తమ నూతన ఉత్పాదనలు మార్కెట్లోకి విడుదల చేసింది. ఎయిర్ కూలర్ల రంగంలో నెంబర్ 1గా ఉన్న కెన్స్టర్ ఈ విభాగంలో మహాకూలర్ 70 లీటర్లు, మహాకూలర్ 90 లీటర్లు ప్రొడక్ట్తో పాటుగా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ స్థానిక మంజిరా హోటల్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మెగా డీలర్ ఈవెంట్లో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ కర్ణాటక రీజనల్ మేనేజర్ తిరుమలరావు ఎస్ దేశాయ్, ప్రొడక్ట్ హెడ్ అభిజిత్ గంగూలీ, ఏరియా సేల్స్ మేనేజర్ ఎస్ నరసింహమూర్తులు మాట్లాడుతూ కెన్స్టర్ తమ వినియోగదారులకు తక్కువ ధరలకే అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుందన్నారు. ఎయిర్ కూలర్ విభాగంలో మార్కెట్లో అత్యధిక షేర్ను కెన్స్టర్ సాధించిందన్నారు. ఇప్పటివరకు కెన్స్టర్ మహాకూల్ 120 అత్యంత ప్రజాదరణ పొందిందని, గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మహాకూల్ 70-90 లీటర్లు మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. కెన్స్టర్ కూలర్లతో పాటు హోమ్ అప్లయన్స్తో కూడా మెరుగైన ఉత్పాదనలను అందిస్తామని వినియోగదారులకు మన్ననలను అందుకోగలిగామన్నారు. For coming to this DGT session and adding values to this session. So if I talk about our product, that India has always been a potential market for air cooler business, and it contributes around 58% of the total overall businesses of air cooler worldwide, if I say. And
we have different kind of categories in air coolers, like we have desert coolers, one of them, cabin coolers, and we have window coolers as well. So if we will see the business, so the major business which is coming out from overall all segment, if we say, then desert coolers are the one which are nowadays expanding, and it contributes around 55 to 60% of the overall total air cooler business. So we have done some good work in desert coolers, as we have launched our Mahacool range, that is Mahacool 7090 along with Mahacool 110 and 150. In water heater business, if I say, then water heater business is again an emerging business for us. In West India, if we say, instant water heaters are our main category. If I talk about southern market, then it is 10 liters, 15 liters in storage, and in 3 liters and 5 liters and 5.5 liters in instant category. So we have developed products like Instay 5.5, which we have launched this year, and we are doing extremely good in that category as well. కూలర్స్లో స్టార్టింగ్ నుంచి కూడా మేము నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాము. దాని గురించి కొత్త మోడల్స్ కూడా లాంచింగ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం మహాకూల్ 120 లీటర్ సిరీస్ లాంచ్ చేసాము. అందులోనే తక్కువ లీటర్స్ కెపాసిటీతో ఇంట్లో కూడా పెట్టుకోవడానికి అనుగుణంగా కొత్త మోడల్స్ కూడా 90 లీటర్స్ 70 లీటర్స్ మోడల్స్ లాంచ్ చేయడం జరుగుతుంది ఇవాళ. సో కెన్స్టార్ అనగానే కూలర్స్, స్మాల్ అప్లయన్సెస్ మీ అందరికీ తెలుసు. నౌ మేము వాషింగ్ మిషన్లో కూడా రాబోతున్నాము. సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లతో మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. డీలర్లందరికీ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అందరి డీలర్లకు కూడా మేము కంటిన్యూస్గా సప్లై ఇస్తున్నాము మా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మాకు 2 డిస్ట్రిబ్యూటర్లతో మేము ప్రస్తుతం మొత్తం అందరి డీలర్లకి సప్లై చేస్తున్నాము. సో ప్రోడక్ట్ వైజ్గా తక్కువ రేటుతో మంచి క్వాలిటీతో అందరికీ అందిస్తున్నాము. కంపారిటివ్ కాంపిటీటర్స్ అందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే మా రేట్లు అనేది తక్కువగా ఉంటాయి, ప్లస్ క్వాలిటీ ఉంటుంది, కూలింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వాషింగ్ మిషన్ కూడా అట్లానే ఎలా అయితే అందరి యొక్క అభిమానాన్ని చెరగొన్నామో అట్లా వాషింగ్ మిషన్లో కూడా మేము క్లిక్ అవ్వాలని అనుకుంటున్నాము. సో ఆ ప్రాసెస్లో మేము వాషింగ్ మిషన్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇంకా మంచి పొజిషన్కి కెన్స్టార్ వెళ్తుందని మేము ఆశిస్తున్నాము. మీ అందరి సపోర్ట్ దానికి కావాలి సార్. గత 10 సంవత్సరాలు మేము 3 కంపెనీలు కూలర్స్ చేసాం. కానీ ఈ కంపెనీ కెన్స్టార్ కంపెనీ అనేది ఏంటంటే కొద్దిగా పేరు ఉన్నది కదా, ఇండియాలో నెంబర్ 1 కంపెనీ కదా అని ఇది మొదలెట్టామండి. లాస్ట్ ఇయర్ మొదలెట్టినాము. దీంట్లో కంప్లైంట్స్ లేవు, రేంజ్ చాలా ఉంది. 30 కూలర్స్ ఉన్నాయండి రకాలు. అన్ని కంపెనీలు 10-12 ఉంటే 30 రకాలు. రేటు తక్కువలో ఉండటం వలన ఈ బ్రాండ్ తీసుకున్నామని కంప్లైంట్స్ లేవు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. మార్కెట్లో కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా సేల్ చేయగలుగుతున్నామండి. దానివల్ల కెన్స్టార్ కంపెనీ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే వీళ్ళు వాషింగ్ మిషన్స్ కూడా వీళ్ళు మొదలు పెట్టారండి. అవి కూడా దీనిలాగే కూలర్స్ లాగే అది కూడా స్పీడ్లో అమ్మగలము, జనాలకి ఇద్దాము రేటు తక్కువలో అని చెప్పని తీసుకొచ్చాను వాషింగ్ మిషన్స్ కూడా. నెక్స్ట్ ఏసీలు, రిఫ్రిజిరేటర్స్ కూడా వస్తున్నాయి నెక్స్ట్ మంత్ 2 మంత్స్లో అండి. కస్టమర్స్ రేటింగ్స్ ఇది హై రేంజ్ ఇస్తున్నారు. ఎందుకంటే క్వాలిటీ ఉంది, ప్లస్ కంప్లైంట్ లేదు. కంప్లైంట్ అండి కూలర్కి 0 కంప్లైంట్ అండి. దానివల్ల ధరలు అందరి కంపెనీలు కన్నా రేటు తక్కువలో ఉంటున్నాయండి. సర్వీస్ కూడా బాగుండటం వల్ల డీలర్ కూడా మాది యాక్సెప్ట్ చేస్తున్నాడండి. Kenstar is a very traditionally generated brand gradually, and we are more responsible than any other brand as a product. We not only produce the product, but we produce such product which is required to end customer, and which is useful to the customer. We add value for their life. And it is very important for today's technology is driven by technology. We are the only company, we are the first company to this as a trade partners. We are trade friendly brand. Any partner, either it is a distributor or a dealer, they love to deal with Kenstar because we understand their requirements and we understand their accessibility which is required to run the business on day-to-day business. And the third and most important, in terms of a service, it is not only giving service to add value to their requirements of the customers. We give at home delivery, home service to all the customer requirements, and we attend frequently, and we also take the feedback and we reciprocate in terms of their requirements also.
and this is a major difference between Kenstar and other products as such. So now I would difference, if I say the Kenstar and other companies, is that in air cooler business we have our own manufacturing units and we are producing our own air cooler as a product. And if you will see the competition products, they are vendor based products. In water heater also, we are the manufacturer for water heaters also. And like we have developed a product in instant category that is 5.5 liter, which I am talking about. So that is a very beautiful product. If you will see the aesthetics, if you will see the shape and size of our products, they are extremely good. Kenstar is a very familiar brand across the territories all across India. We are majorly into small appliances, air coolers, water heaters, and we are launching washing machine category also. And in future we are introducing refrigerators category also and air conditioners also. Here today we are calling all major outlets owners, dealers, and all our partners here to introduce all our new product category in air cooler category. And we are launching some of the new exciting products of air coolers, and we are launching washing machine products also here today. So that is why I told you it is a mega event. And as a brand, as a Kenstar in Andhra Pradesh, especially in Rajahmundry area, we are having a very good market share with respect to air cooler category. We have two taking care of our air cooler category distribution for East and West Godavari. Since last year he is with us, and he has done a tremendous networking with respect to our reach and penetration of our product category. And you go to any of the counter, we are one of the major product category in terms of air cooler. And the exciting opportunity for all retailers as well as the customer, and the focus point is we have a biggest range across the cooler category as such. So this is an opportunity for most of the dealers and partners here, that they are coming and seeing all the products here, and it is an opportunity to discuss with them, understand, and take the feedback also. And with respect to service, we have a biggest team across AP and Telangana, and our team is also present here. We will exchange all our views and understand what exactly is required to dealers as a partners as well as the end customers. So that is the major motive of conducting a dealer meeting here. And also it is an opportunity to understand and to give a lot of inputs to the dealers also in future what we are going to start as a new category of business opportunity for the dealer partners, and how they should get more maximum business opportunity. That is one thing. And the other point which is very essential here is Rajahmundry. Last year also we introduced new product, that is Mahacool 120 liter, and this year now we are launching Mahacool 70 liter and 90 liter. That is a focus point which I told you earlier. These two products are launched today for Rajahmundry territory, East West Godavari, and most of the dealers are actually waiting, and they are eager to see these products, and they are ready to book for their requirements. This is one thing. And second thing, washing machine category, we have appointed two distributors here for East and West Godavari. Mr. Murali Garu and Subramanya Garu are the distributors for these two categories. And we have already discussed with most of the major channel partners, and we have got very good reaction from those dealers. And we were already in the category earlier, and this is a mega comeback for the brand Kenstar. And it is going to set up a new benchmark in the industry coming days for not only washing machine, air cooler, but also the refrigerator category which we are going to launch. And also we are one of the major business contributor for small appliances as well as the water heater category. We have launched many product categories,
models in the water heater in this year, and we have got a huge success also. So I request Mr. Abhijit, who is a product manager from head office, to take care of, speak about certain developments about these categories. Thank you. ఆయద్లో రామమందిర విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా స్థానిక ఏవి అప్పారావు రోడ్లో శివప్రసాదం గానుగ నూనె పరిశ్రమ అధినేత అంబటి శివప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 5,000 మంది భక్తులకు నగరంలో 3 ప్రాంతాల్లో పులిహోర మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం 200 మందితో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబటి శివప్రసాద్ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం నిర్మించిన ప్రతి ఒక్క భారతీయుడి కళ అని, అది ప్రధానమంత్రి మోదీ వల్లనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో నీరుకొండ వీరన్న చౌదరి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన అయోధ్య నగరంలో శ్రీరామ బాలరాముని ప్రతిష్టకి పురస్కరించుకుని స్థానిక ఏవి అప్పారావు రోడ్డు రామాలయం సెంటర్ దగ్గర మా సంస్థ ఆధ్వర్యంలో శివప్రసాద్ నూనె గానుగ పరిశ్రమ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. జై శ్రీరామ్ కార్యక్రమం, పూజా కార్యక్రమాలు జరిగినాయి. పూజా కార్యక్రమం అనంతరం పులిహార వితరణ, మజ్జిగ పంపిణీ జరిగింది. దాంతోపాటు భక్తులందరం కూడా కలిసి జై శ్రీరామ్ అనే నినాదంతో ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీ కూడా చాలా జయప్రదం అయింది. మా కార్యక్రమంలో మా బంధుమిత్రులు, మా కుల మిత్రులు అందరూ కూడా పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 5,000 మందికి ప్రసాదం వితరణ చేయడం జరిగింది. అలాగే 5,000 మందికి మజ్జిగ కూడా వితరణ జరిగింది. 4 చోట్ల రాజమండ్రిలోని రామాలయం సెంటర్ లో ఒకటి, రెండోది సిమెంట్రిపేట గోరక్షణపేట ఒకటి, ఇంకోటి ఏవి అప్పారావు రోడ్డు చివరిన పాయింట్ ఒకటి, 3 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతమంది పాల్గొన్నారు బైక్ ర్యాలీలో? సుమారు 200 మంది బైక్ ర్యాలీలో విజయంగా పాల్గొన్నారు. మనకి తెలియని చరిత్ర 500 సంవత్సరాల క్రితం నుంచి జరిగిన విషయాలు పుస్తకాల్లో చదువుతూ, కుటుంబం అంటే ఎలా ఉండాలి, అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి, తండ్రి కొడుకు ఎలా ఉండాలో నేర్పిన రాముణ్ణి ఈవేళ నరేంద్ర మోడీ గారు మాటలు కాదు చేతలతోటి గుడి కట్టి, ప్రభుత్వ రూపాయి లేకుండా, ప్రభుత్వ నిధులు రూపాయి లేకుండా కట్టి జాతికి, భారతదేశాన్ని రామ భక్తులకు అందజేసినందుకు వారందరికీ, వారి భక్తులందరి తప్పని నరేంద్ర మోడీ గారిని మేము మనసారా నమస్కరిస్తూ, దేశంలో మనం ఎప్పుడూ కూడా మనం శ్రీరామనవమి చూస్తుంటాం. ఎక్కడో గుళ్ళ శ్రీరాముడి గుడి గారో, లేకపోతే భద్రాచలంలోనో, లేకపోతే పందిపూడి క్షేత్రంలోనో బాగా చేస్తారు. కానీ కుల మతాలకు అతీతంగా, భాషా భేదాలు లేకుండా ప్రపంచ దేశాల్లో కూడా వేళ టీవీలకు అతుకుపోయి రామపూనకంతో భారతీయులు, రామ భక్తులు ఉన్నందుకు వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై శ్రీరామ్. ప్రతిష్ఠ సందర్భంగా ఇది నిజంగా భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువుకి కూడా అతి ముఖ్యమైన పండుగల్లో ఒక ముఖ్యమైన పండుగ ఇది. ఈ సందర్భంగా అంబటి శివ గారు చేసినట్టు పులిహోర వితరణ, మజ్జిగ వితరణ, ర్యాలీ అనేది చాలా గొప్పగా జరిగింది. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్న శుభవేళ ఆధ్యాత్మిక నగరంగా బాసిలెత్తున్న చారిత్రాత్మక రాజమహేంద్రవరం రామనామంతో మారుమోగింది. నగరంలోని సుబ్రహ్మణ్య మైదానం అనం కళాకేంద్రంలో కొత్త బాల మురళీకృష్ణ, విజయ రాజ్యలక్ష్మి దంపతుల చేతుల మీదుగా నిర్వహించే సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి రామాలయ జంక్షన్ నుంచి ప్రారంభమైన శ్రీరామ శోభయాత్రకు ఎంపీ భరత్ కొబ్బరికాయ కొట్టి, బూడిద గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. పల్లకిలో ఆసీనులై సూర్యవంశ విభుడు, రఘువంశోద్ధారకుడు, అయోధ్య పురాధీశుడు రామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లి, సీతమ్మను, హనుమంతుడిని అత్యంత భక్తి తన్మయత్వంతో దర్శించుకున్నారు. అర్చక స్వాములు ఇచ్చిన మహాప్రసాదాన్ని శోభయాత్రకు దివి నుంచి దిగివచ్చిన సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి, సీతారామ లక్ష్మణ హనుమానుల ప్రత్యక్ష అందరినీ ఆకట్టుకున్న వేషధరణలకు ఎంపీ అందజేశారు. చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడము, అదేవిధంగా లోకరక్షకుడు ఈ యొక్క భగవానుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారము అయోధ్యలో జరగడము, మళ్ళీ ఇవాళ పునఃప్రతిష్ఠ బాలరాముడి యొక్క విగ్రహ పునఃప్రతిష్ఠ జరగడము, మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే మనం ఈ కాలంలో జన్మిస్తాము. మరి మన ఈ యొక్క భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.
ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి, ప్రజలందరూ కూడా స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ప్రతీకగా ఇవాళ రాజమహేంద్రవరంలో రామాలయం జంక్షన్ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో శోభయాత్రనికి శ్రీకారం చుట్టాము. మరి ఈ శోభయాత్ర ఈ రామాలయం జంక్షన్ దగ్గర నుంచి దాన్వైపేట మీదుగా దేవీ చౌక్ మీదుగా సుబ్రహ్మణ్య మైదానం దగ్గర ఆనంద్ కళాకేంద్రంలో మరి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ శోభయాత్ర తదనంతరము భగవద్గీత గంగాధర శాస్త్రి గారితో ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచనం అనంతరము కొత్త బాలమురళీకృష్ణ విజయలక్ష్మి గారి దంపతుల చేత సీతారాముల కళ్యాణం మహోత్సవం కూడా ఎంతో వైభవంగా జరుగుతూ దాని తదుపరి రామ పట్టాభిషేక కార్యక్రమం కూడా చేసి దీపోత్సవ కార్యక్రమం చేసి ఇవాళ సంపూర్ణ రామాయణంతో ముగిస్తూ ఉన్నాము. ఇవాళ ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్లో సాయంత్రం 6:30 ప్రాంతానికి సంపూర్ణ రామాయణం కార్యక్రమం తిలకించే విధంగా ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి ఉన్న ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఇవాళ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ద్వారకా తిరుమల దగ్గర నుంచి స్వామివారి యొక్క మూర్తుల్ని ఇక్కడ తీసుకుని వచ్చి ఈ యొక్క శోభయాత్రలో మరి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేదానికి మరి అక్కడి నుంచి రావడము, అదేవిధంగా మన అన్నవరముల సత్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గర నుంచి కూడా ఆ రథం కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప కార్యక్రమము మరి తిలకిస్తూ ఉన్న ప్రజలందరికీ కూడా రాజమహేంద్రవరం అంటేనే వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతో చరిత్ర కలిగిన రాజమహేంద్రవరము సాంస్కృతిక రాజధాని. ఈ రాజధాని సాంస్కృతిక రాజధాని ప్రాంతంలో ఈ యొక్క శోభయాత్ర జరగడం కూడా హిందువులందరికీ కూడా మనోభావాలు ఎంతో ఘనంగా వెలిగే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీడియా మిత్రులందరినీ కూడా ఈ యొక్క శోభయాత్రలో కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతాం. రాజమండ్రిలో జగన్ చంద్రబాబు పార్టీలకు చెందిన నేతల పనితీరు అంతా ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు నటనను మరిపిస్తున్నాయని అన్నారు. రాజమండ్రిలో జగన్ చంద్రబాబు పార్టీల నేతలు పగలు విమర్శలు చేసుకుంటున్నారని, రాత్రి కౌగిలించుకుంటున్నారని, ఆ పార్టీల నేతలు రాజమండ్రి ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రతి విమర్శలతో రాజకీయ కాలక్షేపం చేస్తూ సొంత ప్రయోజనాలు పొందుతున్నారని, రాజమండ్రిలో స్వపక్షం విపక్షం అవినీతి పంపకాల్లో సన్నిహితంగానే ఉంటున్నారని, వీరి మోసాలను ప్రజలు గమనించకుండా ప్రజల దృష్టి మళ్లించే కార్యక్రమంలో రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారని, జగన్ చంద్రబాబు పార్టీల నేతలతో రాజమండ్రి అభివృద్ధి ఎంతగానో నష్టపోతున్నదని ఆయన వాపోయారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సుదీర్ఘ కాలం నుంచి రాజమండ్రి సమస్యల మీద, ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఆనాటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలన్నింటి మీద కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అంతా కూడా నిర్విరామంగా అవిశ్రాంతంగా పోరాడుతున్నాం అనేక సమస్యల మీద. ఈరోజు ఈ రాజమండ్రిలో కొత్త బిచ్చగాళ్ళు కొంతమంది తయారయ్యారు. వాళ్ళు ఏంటంటే పాత సినిమాలోని ముత్యాల ముగ్గు అనే సినిమా ఏదో పాత సినిమా వచ్చింది. అందులో రావు గోపాలరావు గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే పగలో రాజకీయాలు మాట్లాడుతుంటారు, వాళ్ళని విమర్శిస్తుంటారు, రాత్రులు చక్కగా కౌగిలించుకుంటుంటారు. అలాగే ఇక్కడ రాజమండ్రిలో ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ రాజమండ్రి అభివృద్ధి మీద ఇద్దరు విమర్శించుకుంటారు. అలాగే అవినీతి కార్యకలాపాల మీద రాత్రులు కౌగిలించుకుంటుంటారు. ప్రజల్ని ఘోరంగా దృష్టి మళ్లించేటటువంటి విధంగా వీళ్ళు ఈరోజు ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టర్కి ఎక్కువ, అలాగే రాజనాలకు తక్కువ అన్నట్టుగా వీళ్ళ క్యారెక్టర్స్ ఉంటున్నాయి. వీళ్ళ అభివృద్ధి ఈ రాజమండ్రిలో నేను ఈ అభివృద్ధి చేశాను, ఈ విధమైనటువంటి ఉపాధి కల్పించాను అని చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా? అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగట్టేటటువంటి దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉందా? ఇలా సిగ్గు లేకుండా సంక్రాంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రజల దృష్టిని మళ్లించడానికి, మహిళల దృష్టిని మళ్లించడానికి ముగ్గుల పోటీలు పెట్టారు. ముగ్గుల పోటీలతో ఎమ్మెల్యే ఎంపీ అయిపోదామని అనుకోవడం వాళ్ళ అవివేకం. ఎందుకంటే ఈ రాజమండ్రిలో మహిళలకి చాలా చైతన్యం ఉంది. ఆ చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తితో ఖచ్చితంగా ఇలా గుణపాఠం చెప్పడానికి ఈ రాజమండ్రిలో ప్రతి మహిళ కంకణం కట్టుకొని ఉంది. ఈరోజు ఎన్నికలు వస్తే ఓటు ఎలా గుద్దాలి, ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అని తీవ్రంగా ఎదురు చూస్తున్నటువంటి ఘటనలు ఉన్నాయి. అలాగే కొన్ని వార్డుల్లో అయితే వీళ్ళు ముగ్గుల పోటీల్లో నిజాయితీగా గెలుపొందినటువంటి వాళ్ళకి వీళ్ళకి బహుమతులు ఇవ్వలేదు.
వీళ్ళు ముందే సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రైజులు ఇచ్చారట. ఆ ముగ్గురు పోటీల్లో కూడా అన్ని అవకతవకలే. దాని మీద అనేక ఆరోపణలతో కూడినటువంటి వివాదాలు ప్రతి వార్డుల్లోని కూడా వస్తున్నాయి. అందుకని ప్రజల్లో నిజాయితీ ఉంది. రాజమండ్రి ప్రజల్ని ఏమార్చాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ జగన్ పార్టీకి చంద్రబాబు నాయుడు పార్టీకి ఖచ్చితంగా భంగపాటు తప్పదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఈ సందర్భంగా ఆ రెండు పార్టీలకి మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలకు మేము చెప్పేటటువంటిది ఒకటే, మోసపోకండి. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అబద్ధాలని, అలాగే తెలుగుదేశం పార్టీ చెప్పేటటువంటి అబద్ధాలని దయచేసి మోసపోకుండా ఈ రాజమండ్రి మన భవిష్యత్తు. ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాలు తీవ్రంగా అన్యాయం అయిపోతున్నాయి. ఈ రాజమండ్రిలో రోడ్లు చూడండి, ఏ మూల చూస్తున్నా గుంటలో ఘోరమైనటువంటి ట్రాఫిక్ విధి విధానాలు అసలు లేవు. ఎక్కడ చూస్తే అక్కడ తవ్వేసి వదిలేశారు, పనులు చేసేటటువంటిది లేదు. ఈ రాజమండ్రి ఎంత ఘోరంగా ఇబ్బందులు అస్తవ్యస్తంగా ఉందంటే అసలు పారిశుద్ధ్యం అయితే పూర్తిగా వదిలేశారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉండి కూడా లేరన్నట్టుగా ఉంది. ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యంతో, ఒక ఆశయ సాధనతో ఇక్కడ ఒక యజ్ఞం చేస్తుంది. ఆ యజ్ఞం ఈ రాజమండ్రిని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. నేను నా రాజమండ్రిలో అన్ని వనరులు ఉన్నాయి. అభివృద్ధికి చేరువుగా ఉన్నటువంటి రాజమండ్రి ఒక రాజధానికి ఎంతైతే అవకాశాలు ఉంటాయో అంతకు 10 రెట్లు ఈ రాజమండ్రి మహానగరంగా తీర్చిదిద్దగలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా రాజమండ్రిని ఒక మహానగరంగా తీర్చిదిద్దుకోవడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరికీ ఒక కార్యాచరణ ఉంది. దాని మీద మేము అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాజమండ్రి అభివృద్ధి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్తోనే సాధ్యం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకే ఆ కమిట్మెంట్ ఉంది, ఆ భావజాలం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి గుణపాఠం చెప్పాలని ఈ రాజమండ్రి ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపునిస్తున్నాం. స్థానిక గోదావరి గట్టున ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి సంబంధించి శివుడి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించే రథాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కొత్త బాలమురళి తన సొంత కార్యక్రమానికి వినియోగించుకోవాలనుకోవడం, అందుకు సహకరించిన రాజమండ్రి ఎంపీ మార్గాని భారతరాం నిర్ణయించే భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని ఆలయ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తిలక్ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి ఆ రథాన్ని ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. చారిత్రాత్మక ఆలయానికి సంబంధించిన శివుడి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించే రథాన్ని స్వార్థంతో సొంత కార్యక్రమానికి వినియోగించుకోవాలనుకోవడం, అందుకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కుమార్ కూడా వత్తాసు పలకడం భక్తుల మనోభావాలను కించపరిచినట్టేనని అన్నారు. వేల సంవత్సరాల నుంచి అది ఒక ప్రత్యేకమైన ఆలయం. ఈ ఆలయంలోనూ ఏదైతే కొత్తల బాలయ్య మురళీకృష్ణ గారు నిన్న ఆలయానికి సంబంధించిన మన రథాన్ని వాళ్ళ సొంత కార్యక్రమాలకి వాడుకోవడానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. దానికి అధికారులతో కూడా సంబంధించిన ఉద్యోగస్తులతో కూడా తప్పు చేసే విధంగా నిన్న ప్రయత్నాలు జరిగినాయి. యాక్చువల్గా నిన్న లేబర్ దొరకలేదు కాబట్టి ఆ ఏదైతే రథం ఉందో దాన్ని తీసుకెళ్ళడం అవ్వలేదు. ఈవినింగ్ కూడా ట్రై చేశారు. ఈలోగా మా నాయకులు ఆదిరెడ్డి వాసు గారికి ఈ విషయం తెలిసి చారిత్రాత్మకమైన దేవాలయం నుంచి సొంత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈ రథాన్ని తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు, దీని మీద మీరేమైనా తీసుకెళ్ళేలా ఉంటే తగు చర్యలతో యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈయన ఆదిరెడ్డి వాసు గారు దాన్ని స్పందించి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళడం జరగలేదు. ఎందుకంటే మళ్ళీ దానికి శోభయాత్ర అనేది పేరు పెట్టారు. శోభయాత్ర అంటే దాన్ని ర్యాలీ అంటారు. దాన్ని శోభయాత్ర అంటే ర్యాలీకి సంబంధించింది, రాముడికి సంబంధించి చేస్తున్నారు. దానికి మీకు వందనాలు, అలాగే మీకు కృతజ్ఞతలు. దాన్ని ఏం చేయాలంటే మీ సొంత ఖర్చులతోటి మీరు చేద్దాం అనుకున్న కార్యక్రమం చేయాలి. కానీ ఇలాగా ఒక శివాలయంలోంచి శివుడు ఊరేగించే రథాన్ని మీరు బయటికి తీసుకెళ్ళడం అన్నది ఇంతవరకు చర్చ లేదు. గతంలో నేను మార్కండేయ స్వామి టెంపుల్ చైర్మన్గా చేసినప్పుడు అంతకుముందు ఉన్న చైర్మన్ రొంకాని వెంకటేశ్వర కానీ పొలసాల హనుమంతరావు కానీ వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకొని ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు కానీ మాజీ చైర్మన్ని అలాగే నగరంలో పెద్దలందరూ కూడా మేము స్వయంగా ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించడం జరిగింది.
రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఇంప్రూవ్మెంట్ కోసం ఏ రోజు దేవాలయాన్ని కానీ దానికి సంబంధించిన ఆస్తులు కానీ దానికి సంబంధించిన ఏవి కూడా ఏ రోజు మేము ఉపయోగించుకోలేదు. అలాగే గతంలో ఈ అనేక ఇబ్బందులు ఉన్నాయి నేను చైర్మన్గా చేసేటప్పుడు. ఆ ఇబ్బందులన్నీ కూడా నేను తమ సిబ్బందితో కలిసి కూర్చొని మీటింగ్ చేసి మా బృందం అంతా కలిపి దానికి ఏదైతే మన నవగ్రహాలు ఉన్నాయో నవగ్రహాల వెనకాల చాలా ఇబ్బందిగా ఉండి ఇరుగ్గా ఉంటే ఒక గది ఉంటే అక్కడే అభిషేకాలు ఇచ్చి అక్కడే నువ్వులు ఈ చుట్టూరు ప్రదక్షిణ చేసిన వాళ్ళందరూ కూడా నువ్వులు తొక్కుని తిరగడం అది చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆ గదిలోకి మార్చడానికి, అలాగే జనరేటర్ రూమ్ తీసుకొచ్చి మెట్ల కింద పెట్టి దాన్ని ఎక్స్టెన్షన్ చేసి యాగశాల కాట్లకి ఫ్రీగా ఉండేలాగా చేయడానికి, అలాగే టైల్స్ అన్నీ కూడా రుంకానంటేశ్వర టైంలో వేసి నేను పాడని అవన్నీ మార్చడానికి, అలాగే ఏదైతే వెండి బంగారం ఉందో అది గవర్నమెంట్ చైర్మన్ గారి దగ్గరికి నేను కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా నోట్ చేయించే సిబ్బందితో ఇవన్నీ వేస్ట్గా ఉన్నాయి ఒరిజినల్లీ కాకుండా ఇవన్నిటితో కూడా మనం వేరే ఈ గుమ్మాలకి వెండి తారసలై చేయించడానికి వాటికి అన్నిటి కూడా ప్రపోజల్ పెట్టి చైర్మన్ గారితో పర్మిషన్ తీసుకొని దాని ద్వారా ఆ సంబంధిత అధికారులు వచ్చి ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఫెయిల్యూర్ అవుద్దేమో, ఏదైనా పడితే పాత పురాణత పడితే ఇబ్బంది అవుద్దని చెప్పి అన్నారు. అంటే దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత పొలసాని హనుమంతరావు కూడా నన్ను పిలిపించి మేమిద్దరం కూడా సమన్వయం అయ్యి, అలాగే శ్రీకాకుళం శివసుబ్రహ్మణ్యం గారు ఆయన ఈ టౌన్ ఇన్ఛార్జిగా వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి డీసీ గారిని తీసుకొచ్చి అన్నింటికి శాంక్షన్ ఇప్పించుకొని ఆ కార్యక్రమాలన్నీ పొలసాని హనుమంతరావు అనుభవంతో, ఎందుకంటే గతంలో ఆయన అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టిన అనుభవం ఉంది కాబట్టి ఆయన అనుభవం తీసుకొని అలాగే అవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడానికి మా అందరం కూడా సహకరించి చేసాం. దానికి బ్రహ్మాండమైన వివరాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ₹1 కూడా టెంపుల్ సంబంధించిన వాడకంటే కూడా ఇవాళ కార్యక్రమాలను చేయడం జరిగింది. అలాగే శివాలయంలో శివుడికి ఈ ద్రవ్యాలన్నీ కూడా కలుషితం అయిపోయిన ద్రవ్యాలు వేయడం వల్ల శివలింగం ఇంప్రూవ్మెంట్కి ఇబ్బంది అవుతుందని చెప్పి దాని గురించి అభిషేకాలు చేయడం మానేస్తే సపరేట్గా ఒక అప్పుడు ప్రపోజల్లోనూ పక్కనే ఆఫీస్ పక్కనే ఒక శివాలయం ఉంటే అది మళ్ళీ పైనుంచి వేరే శివాలయం తెప్పించి దాన్ని పెట్టి పర్వదినాల్లోనూ ప్రతి సోమవారం కూడా అక్కడ అర్చకుని పెట్టి అక్కడే స్వయంగా అభిషేకం చేసుకునేలా కూడా ప్రజలకి అలాగే భక్తులకి కూడా ఏ ఇబ్బంది లేకుండా నడిపాం. ఇవాళ గవర్నమెంట్ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసం రాజకీయ లబ్ధి కోసం అధికారులందరినీ కూడా తప్పుదోవ పట్టించి ఇవాళ రథాన్ని తీసుకెళ్ళడం అన్నది తీసుకెళ్దాం అనుకున్నది చాలా దౌర్భాగ్యం. ఇలాంటి పరిస్థితులు కానీ జరిగేలా ఉంటే ప్రజలు సహించరు, అలాగే శివుడు పరమాత్ముడు కూడా సహించడని చెప్పి నేను ఈ మీడియా ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. కొత్త బాలమురళీకృష్ణ గారికి ఇంకోటి చెప్పేది ఏంటంటే, మీరు మీ స్వలాభం కోసం మీ నాయకుల కోసం దాని గురించి ఏమైనా రేట్ చేసుకోవాలంటే ప్రజలకి కావాల్సినవి చేయండి. ప్రజల వార్డులకు సంబంధించినవి కానీ వార్డుల డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా చేసి ప్రజల్లో మన్నన పొంది మీ ఓట్ బ్యాంకింగ్ పెంచుకొని కానీ ఇలా దైవచింతను అడ్డుపెట్టుకొని చేయడం అన్నది మాత్రం చాలా తప్పు. ఇలాంటి పరిణామాలు ముందు చేయకుండా ఉండాలని చెప్పి నా కోరిక. కండువాల కప్పే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి ఏనాడు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ కార్యాలయంలో కలిసి తమ సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని గ్రామీణ వైద్యులు కోరారు. వారి సమస్యలపై స్పందించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులను గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. గ్రామీణ వైద్యులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. అనేక మార్లు 2 బస్సుల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గ్రామీణ వైద్యులను తీసుకువెళ్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ల దృష్టికి వారి సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం అప్పుడు కూడా సఫలీకృతం కాల, కానీ వాళ్ళని ఆల్టర్నేటివ్గా ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి నష్టం కలగకుండా చూడాలన్న దాని మీదే ప్రయత్నాలు జరిగినాయి. ప్రయత్నాలన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే టైంకి ప్రభుత్వాలు మారే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రావడం, అనేకమైన హామీలు ఇచ్చారు. వీళ్ళు ఏదైతే మా తండ్రి గారు చెప్పున్నారో నేను దాన్ని పారామెడిక్స్ కింద చేస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాలు అయ్యింది. ఎన్నికలకి ఇంకా 2 నెలలు 3 నెలలు గట్టిగా అయితే ఏనాడు కూడా ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం పక్కన పెడితే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే ఈ హెల్త్ సెంటర్స్ ఏదైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్లోని వచ్చినాయో
దాంట్లోనైనా సరే వీళ్ళని అకామిడేట్ చేసి న్యాయం జరుగుద్దేమో అని అనుకుంటే వాళ్ళకి అక్కడ కూడా న్యాయం జరగల. అక్కడ న్యాయం జరగకపోవడం పక్కన పెడితే అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్స్ని ఆల్టర్నేటివ్ మెకానిజం పెట్టేసుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా అనేక సార్లు ఈ యొక్క అంశం పైన తీసుకువెళ్ళడం, పారామెడిక్స్ కింద వీళ్ళందరినీ కూడా డిఫైన్ చేసి వృత్తిపరంగా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకునేటట్లు చేయాలని అడగడం, వాళ్ళు సానుకూలంగా సూత్రప్రాయంగా దీనికి అంగీకారం కూడా తెలపడం జరిగింది. దాన్ని మనం ఏ విధంగా చెయ్యాలన్న దానిపైన గుంటూరు కూడా వెళ్ళి మంగళగిరి ఆఫీస్లో కూడా చర్చించడం జరిగింది ఈ యూనియన్ పెద్దలు వచ్చిన తర్వాత. ఇప్పుడు మాట్లాడేది దేనికంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రామీణ వైద్యుల్ని ప్రాంతీయ ప్రాంతాల్లో ఇనీషియల్గా ఒక వ్యక్తికి ఇబ్బంది వస్తే వీళ్ళే ప్రిలిమినరీగా ట్రీట్ చేసి మెయిన్ హెల్త్ సెంటర్స్కి, అప్పర్ హెల్త్ సెంటర్స్కి పంపిస్తారు. అంటే వాళ్ళు ఒక దేవుడితో సమానం. అలాంటిది ఈ ప్రభుత్వం వాళ్ళని క్వాక్స్ అని, ఫ్రాడులెంట్ పీపుల్ అని, దొంగల కింద సంబోధించి ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అగౌరవపరిచారు. వృత్తిపరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే విధంగా కూడా దారిని చూపించారు. ఇన్ని జరిగిన తర్వాత ఈరోజు రాజకీయ కోణంలోని ఈ వ్యవస్థను తీసుకెళ్ళడం అన్నది మంచి పరిణామం కాదు. తెలుగుదేశం జనసేన పార్టీగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎన్నికలు వస్తాయి, హామీలు ఇస్తాం, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాం, సరే అక్కడి వరకు సరే. అంతేగాని వారు పాపం వారి ఇబ్బందుల కోసం యూనియన్ల పరంగా వచ్చినప్పుడు కండువాలు కప్పి లేనిపోని హామీలు ఇచ్చి వాళ్ళకి చేయడం అనేది మంచి సంస్కృతి కాదు. ఇన్ని రోజులు మనం చూడని తెలుగుదేశం పార్టీ, జనసేన అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికే స్టేట్ ఐఎంఏతో మాట్లాడాం, ఎక్కడికక్కడ ఐఎంఏస్తో కూడా చర్చించాం. పారామెడిక్స్ కింద వీళ్ళు డిఫైన్ చేయడం వల్ల వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేవని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆమోదం తీసుకున్న తర్వాత వీళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా గ్రామీణ వైద్యులకి చేయవలసిన చర్యలను కూడా కార్యాచరణలకు ఏ విధంగా తీసుకెళ్ళిన దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన మేనిఫెస్టోలో కూడా తీసుకెళ్తాం. చెప్పదలుచుకుంది ఇది ఒకటే, ఏంటంటే రాజకీయంగా వీళ్ళు డాక్టర్లని ఏదైతే వాళ్ళు వృత్తిలో ఉన్నారో వాళ్ళని రాజకీయంగా మనం వాడుకోవద్దు. ఓపుకుంటే 4 సంవత్సరాల 8 నెలలు అధికారంలో ఉన్నారు. నిజంగా వాళ్ళ పట్ల మీకు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, క్వాక్స్ అని చెప్పి, ఫ్రాడిలెంట్ పీపుల్ వీళ్ళని చెప్పి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఖండించి ఉంటే చాలా గౌరవంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాన్యకర్తగా రూరల్లోనే నేనే గెలుస్తా, గత పాలకులు పేదలకు చేసిందేమీ లేదన్న మంత్రి చెల్లుపోయిన వేణు. ఇరవై 23న ఆటోల్ బంద్, కోటిపల్లి బస్టాండ్ నుంచి మౌన ప్రదర్శన. మార్కెట్లోకి కెన్స్టార్ నూతన ఉత్పాదనలు. శివప్రసాదం గానుగ నూనె పరిశ్రమ ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ పంపిణీ. ఇవి అప్డేట్స్. నమస్తే.